యొక్క అనుగ్రహం ఇదంతా. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా గురువును వదిలిపెట్టకూడదు. ఒకవేళ గురువు లేకున్నా, గురువు వారు పరమపదించినా, వారు పరమాత్మలో కలిసిపోయినా సరే, వారు మనకు దూరంగా ఉన్నా సరే, గురు మంత్రాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. గురు వాక్కులను కూడా ఎప్పుడు విస్మరించకూడదు. గురువుని కూడా ఎప్పుడు విమర్శించకూడదు. గురు దూషణ కూడా చేయకూడదు. ఒకవేళ గురు దూషణ చేయడము, గురువును విమర్శించడము, గురువును దూషించడం చేస్తే పంచమహాపాపాలతో జీవితం దుర్లభమవుతుంది. అప్పటి వరకు గురువు అనుగ్రహంతో సంపాదించుకున్నటువంటి మంత్రజపం పోతుంది, మంత్రసిద్ధి పోతుంది, దేవతానుగ్రహం పోతుంది. డబ్బు సంపాదించుకున్న గురువు అనుగ్రహంతో, మంత్రసిద్ధితో, దేవత యొక్క అనుగ్రహంతో మనం పొందిన డబ్బు, బంగారము, స్థలాలు సమస్తం కూడా సర్వదా పోతాయి. అందుకే మనం ఎప్పుడూ కూడా గురువును నిందించకూడదు. గురువు పట్ల ఎప్పుడూ కూడా మనం ప్రేమను చూపిస్తూనే ఉండాలి. గురువు పట్ల కరుణ చూపిస్తూనే ఉండాలి. గురువు పట్ల ఎప్పుడు విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉండాలి. గురువు ఎక్కడ ఉన్నా గురువు యొక్క ఆశీస్సుల కారణంగా నేను బాగున్నాను, కాస్త ఆహారము, నివసించడానికి గృహము, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే గురువు యొక్క అనుగ్రహం చేతనే. నా పిల్లలు ఈ రోజున ఇంత గొప్ప స్థితిలో ఉన్నారు, గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నతమైన యోగాలు అనుభవిస్తూ ఉన్నారు, ఇన్ని వాహనాలు కొనుక్కున్నాము. ఇదంతా కూడా గురువు యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే సాధించాము అనేటటువంటి చిత్తశుద్ధి, విశ్వసనీయత జీవితాంతము కూడా మనం ఉంచుకోవడం వల్ల మన ఆస్తులు, మన అంతస్తులు, మన బంగారము, మన పేరు, మన ప్రతిష్ట, మన గౌరవం కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు తరగదు. అందు గురించి ఎప్పుడూ కూడా గురువుని వదిలిపెట్టకూడదు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు, ప్రతిరోజు ఉదయం లేచేటప్పుడు గురువుకి మనము ఖచ్చితంగా మనపూర్వక, బుద్ధిపూర్వక, శక్తిపూర్వక, జ్ఞానపూర్వకంగా నమస్కారం చేస్తూనే ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు.